ఇంట్లో కిరాయికి వచ్చిన వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తలేరు అనుకో, మనం ఏం చేస్తాముల్లా కరెంట్ కట్ చేసుడు, నీళ్లు బంద్ చేసుడు చేస్తూ ఉంటాము. ఇక ఆఫీస్లో ఓ ఎంప్లాయీని తీసేయాలని అనుకున్నప్పుడు ఆయనకు పని ఎక్కువ చెప్పి బట్ట కాల్సి మీదేసి ఇక బయటకు పంపిస్తూ ఉంటాము. ఇట్లా పొమ్మన లేక పొగ పెడతా ఉంటారు. ఇగో సర్కారు కూడా గిట్లనే ఎత్తుందట గిడ. ఇంతకీ ముచ్చట ఏందో ఎరికేనా చూడుర్రి. ఎండాకాలంలో మనకి ఇటువంటి వార్తలు చూస్తాం. ఇల్లు గాలుడు, ఉత్తగానే కంపెనీలలో మంటలు లేచుడు, అక్కడక్కడ అడవి కూడా మొత్తం కాలేసి చూస్తాం. సంకలు లేవట్టకుండా చలి పెడతాంటే కూడా ఇక్కడ అడవి ఎట్లా కాలుతుందో చూడుండ్రి. ఇగో ఇది వికారాబాద్ జిల్లాలో ఉన్న దామగుండం అడవి. ఎట్లా అంటుకున్నదో ఎవలంటూ పెట్టిండ్రో కానీ అడవి అయితే మొత్తం తలగబడిపోతుంది. ఈ అడవంతా గీ కామనంగా గాలిపోతాంటే ఇప్పటిదాకా ఏ పత్రికలలో వార్త రాలేదు, ఏ టీవీలలో కూడా చూపెట్టలేదు. మరి గంటగానం దాచిపెట్టే అవసరం ఎవరికున్నదో ఏమో. ఈ ఏరియాలో నావీ రాడార్ ప్రాజెక్టు కట్టేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తోని కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ భూమి పూజ చేసిండు. ఇక్కడున్న ఒక్క చెట్టుకు కూడా హాని కలగనీయం, ఈడున్న జీవరాశులను ఇబ్బంది పెట్టాం, ఈడున్న గుళ్ళకు ఇంతకు ముందు లెక్కనే రావచ్చు పోవచ్చు, ఇక్కడున్నోళ్ళకే ఎక్కువ కొలువులు ఇప్పిస్తాము, ఈయన్నే బడి దావఖాన కూడా కట్టిస్తామని చెప్పిండ్రులా. ప్రతిపక్షాలు అడ్డుపడ్డా, ప్రజా సంఘాలు నిరసన తెలిపినా, ఆడున్న పబ్లిక్ ఒప్పుకోకపోయినా కూడా సర్కార్ అయితే ముందడిగే వేసింది. మరి నావీ రాడారు కట్టేందుకు ప్రజలు ఎందుకు ఒప్పుకుంటలేరంటారా? ఇక్కడ రాడార్ స్టేషన్ కడితే మూసుకపోతుంది, పర్యావరణం దెబ్బతింటుంది, అడవులు ఆగమైపోతాయని ఇక్కడ జనం మాట. ఇప్పుడు ఈ అడవి అలగబడే వెనుక కుట్ర దాగి ఉన్నదని చాలా మంది గుసగుస పెట్టుకుంటాను. ఇంకొంతమంది అయితే సర్కారోళ్ళే పొమ్మనలేక పొగ పెడతానని, అడవులను నరికెత్తే ఏడ బదనాం అవుతామో అని ఇట్లా గుట్టు సప్పుడు కాకుండా అడవిని గాలబెడతానని అనుకుంటారు ఇక్కడ జనం. లేకుంటే గింత అడవి గాలిపోతుంటే కూడా సర్కార్ ఎందుకు పట్టించుకుంటలేదని జనం బగ్గనే గరమవుతారు. సుమారు 100 ఎకర్ అడవి అండుపెట్టారు. ఎంత దుర్మార్గం చూడండి. సోలిసిటర్ జనరల్ గ్యారంటీ మీద ఈ నేవీ ప్రాజెక్టుకి ఇక్కడ పర్మిషన్ ఇచ్చినది. ఒక్క చెట్టు ముట్టవద్దుంచి లెక్క ఉన్నది. వాళ్ళు చెట్టు పీక్తలేదు కానీ మొత్తం అడవిని అంటు పెట్టుకుంటూ పోతున్నారు. చూడండి ఇది ఎంత దుర్మార్గం చూడండి. ఇప్పుడు ఎవరికి చెప్పాలి మనం ఈ కష్టం? ఇంత హైదరాబాద్లో కూడా ఇంత పొల్యూషన్ చెప్పేసి 300 AQ దాటిపోయిన తర్వాత ఉన్న అడవిని ఇట్లా అంటు పెట్టుకుంటూ పోయిండే ఎంత దుర్మార్గం. ఉదయించే ఇది అండినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే చూస్తలేదు, ఎవరి చేతులు లేదు. ఇప్పుడు అందరం తమాషా చూస్తున్నట్లు చూస్తున్నారు. ఇక చూడాలి మరి, ఇథనాల్ ఫ్యాక్టరీ ఆపినట్టు, లఘుచర్ల ఫార్మాసిటీని బంద్ పెట్టినట్టు ఈ అడవి కాలిపోయే చూసి గిది కూడా బంద్ పెడతారా, లేకపోతే అట్లనే ముందడిగేస్తారో చూడాలంటారు జనం.